అంటే సార్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అట్లా పక్కన పెట్టేస్తే 42% రిజర్వేషన్లు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గుదిబండ కాబోతుందా? అది కొంత బూమిరాంగ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు యాక్చువల్గా 42% అనేది బీజేపీకి తెలుసు, బీఆర్ఎస్కి తెలుసు, రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి వాడికి తెలుసు. 42% అనేది 9th షెడ్యూల్లో ఉంటే తప్ప అది రాదు. ఇంతకుముందు మహారాష్ట్రలో జరిగింది అదే, రాజస్థాన్లో జరిగింది అదే, ఇంకో మండల్ కమిషన్ అంత పెద్ద దేశవ్యాప్త ఉద్యమం జరిగినప్పుడు కూడా కాలే. అది ఓన్లీ 9th షెడ్యూల్లో వస్తుంది. వీడికి తెలుసు, వాడికి తెలుసు, అందరికీ తెలుసు. నిన్న గమ్మత్తైన విషయం ఏంటంటే మొన్న బంద్ చేశారు. ఇప్పుడు నేను ఒక కార్మికులమో లేకపోతే విద్యార్థులమో అయినప్పుడు నాకు డిమాండ్ ఏంది అనేది ఎవరు తీర్చాలి అనేది ఒక ఒక బాధ్యుడు ఉండాలి. ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు అన్ని పార్టీలు పాల్గొని ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఇప్పుడు బీజేపీ పాల్గొంది, అసలు బాధ్యులు బీజేపీని తీసుకోవాలి. అదే అంటున్నాను. ఇప్పుడు మరి వాళ్ళు కూడా పాల్గొన్నారు. నిన్న విశారదన్ మహారాజు ఇక్కడ ధర్నా పెట్టాడు. ధర్నా పెట్టి ఏం మాట్లాడుతున్నాడు? మాది ఢిల్లీతో సంబంధం లేదు, రేవంత్ రెడ్డి ఉరకాలే చేయాలి అంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కటి చేసేది కాదు, నువ్వు ఒక్కటి చేసేది, నేను అందరం కలిసి ఎందుకు పార్లమెంట్లో బిల్లు పెట్టరు అనేది ప్రశ్న రావాలి. అవును. అంతనే కానీ నేను నిన్ను అడుగుతా నువ్వే మాత్రం పోయి అక్కడ అడగడం అనేది మొన్న ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర దాంట్లో రకరకాల అంటే రేవంత్ రెడ్డిని వీళ్ళు టార్గెట్ చేసిండు. అంటే ఇప్పుడు మీరు కూడా చూడండి, ఇప్పుడు బీసీ 42% కావాలని ఉంది. నిజంగానే 42% కావాలన్నప్పుడు ఒక ఐక్య వేదిక ఉంటుంది, అందరు కలిసి పనిచేయవచ్చు. ఇప్పుడు తెలంగాణ ఉంది. తెలంగాణ కేసీఆర్ చెప్పినా చెప్పకపోయినా మనందరం కూడా పార్టిసిపేట్ చేసాం. బీసీలు కూడా అటువంటి బీసీలకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు మా లాంటి వాళ్ళు 42% కావాలంటాం. ఏదైనా నిర్దిష్ట కార్యక్రమం ఉంటే మేము పాల్గొనడానికి కూడా మనకు అభ్యంతరం లేదు. మన లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అవును. అయితే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ మీటింగ్ పెడతారు, మీటింగ్ పెట్టి టీవీల ముందర మాట్లాడతారు. ఇప్పుడు బీఆర్ఎస్ బీసీలు బీఆర్ఎస్కు ఆఫీస్కి పోతారు. అట్లా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు బీజేపీకి పోతారు, కృష్ణయ్య గ్రూప్ కృష్ణయ్యకి పోతుంది, శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ ఇంటికి పోతారు. అంతే. ఎట్లా సాధ్యం అవుతుంది ఇది? కాదు. అందువల్ల ఏంటంటే 42% రావాలంటే అన్ని పార్టీలు ఏకగ్రీవంగా, ఇప్పుడు అసెంబ్లీలో ఏకగ్రీవంగా చేశారు. ఇప్పుడు అదే పార్టీ పార్లమెంట్లో చేయాలి కదా. అంటే అఖిలపక్షం వెళ్ళాలిగా, ముందు అఖిలపక్షాన్ని ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లాలిగా. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదనుకోండి, బీజేపీ బాధ్యత తీసుకోవాలిగా. 8 మంది పార్లమెంట్ సభ్యులు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. అదే అంటున్నాను. అనేదంటే ఇప్పుడు మీరు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు, నాకు బాధ్యత తెలిసిందని నేను అనుకుంటున్నాను, నేను చేయాలి కదా. పైగా బీసీ ముఖ్యమంత్రి అని అనౌన్స్ చేసిన బీసీ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఇంకోటి బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ ముఖ్యమంత్రి ఎట్లా ఉంటుందంటే వాళ్ళు అధికారం రాకపోతే తెలిసి బీసీ ముఖ్యమంత్రి బీజేపీ వాళ్ళకి తెలుసు క్లియర్గా, తెలంగాణలో మనం అధికారం వచ్చారుగా బీసీ అని ఓటు వేసేస్తారు. కానీ అసలు గెలిచిన తర్వాత ఎవరిని చేస్తారు ఎవరికి తెలియదు. ఇప్పుడు కేసీఆర్ ఎస్సీ ముఖ్యమంత్రిని చేస్తున్నాడు, చేయలే, మనందరం చూస్తూనే ఉన్నాం కదా. అంటే ఈ 42% రిజర్వేషన్ల పాపం ఎవరిది అనుకోవచ్చు? వీళ్ళైతే అసెంబ్లీలో తీర్మానం చేసేళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం, మరి ఆ పాపం ఎవరిది అనుకోవాలి? అన్ని పార్టీలు. ఇప్పుడు నిజంగానే కాంగ్రెస్ వాళ్ళు నిజంగా 42% చేయాలంటే అఖిల పక్షాన్ని తీసుకుపోవడము లేదు, పార్లమెంట్లో వీళ్ళకున్న దాన్ని ఇప్పుడు వీళ్ళు ఏదో 234 322 ఏదో అంటున్నారు, కానీ కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నదే 98. అన్ని పార్టీలు ఇప్పుడు మమతా బెనర్జీ ఉంది, ఆమెకేమి ఇంట్రెస్ట్ ఇక్కడ 42% ఇష్యూలో? ఓకే. ఇప్పుడు అట్లనే అఖిలేష్ యాదవ్ ఉన్నాడు, ఆయనకేమి ఇంట్రెస్ట్ ఇక్కడ 42% ఇష్యూ? ఒకవేళ బీజేపీ వాళ్ళు ఉన్నారనుకోండి, బీజేపీ వాళ్ళు ఇక్కడ ఉన్నది 8 మంది ఏమైనా ఇంట్రెస్ట్ తీసుకొని వీళ్ళు వాళ్ళకి రిప్రజెంట్ చేస్తే చెప్పలేము, కానీ అదర్వైజ్ వాళ్ళ ఇతర స్టేట్లో ఉన్న వాళ్ళకి ఎందుకు ఇష్యూ వస్తుంది? ఒకవేళ ఇప్పుడు చేశారనుకోండి కాంగ్రెస్ వాళ్ళకి అడ్వాంటేజ్ పోతుందేమో అని ప్రతి పార్టీ కూడా మీరు ప్రతి అడుగు కూడా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఉంటే తప్ప ప్రజల ప్రయోజనాలతో సంబంధం లేకుండా మాత్రమే వాళ్ళు పనిచేస్తారు. ఓకే, అది అట్లా ఈ కాంగ్రెస్కి ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, కేవలం వీళ్ళు బీసీల కోసమే పనిచేస్తున్నారు అనేటట్టుగా ఇంప్రెషన్ అయితే ఉంది. చేశారా లేదా అది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు ఎస్సీలు వ్యతిరేకం కావచ్చు, అగ్రవర్ణాలు వ్యతిరేకం కావచ్చు, ఇప్పుడు బీసీలలో కూడా ఇంకొక ఆర్గ్యుమెంట్ వస్తుంది.
బీసీలలో వచ్చే ఆర్గ్యుమెంట్ ఏంటి? ఇప్పుడు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ 132 లిస్టెడ్ ఇవ్వనాయి. ఉన్నాయి. దేశవ్యాప్తంగానే 2600 ఉన్నాయి అన్నట్టుగా మనకు లిస్ట్ వస్తుంది. ఇది మన దగ్గర 130. ఎంబీసీ వాళ్ళే మడబడుతున్నారు. ఇప్పుడు మా వాటా ఇప్పుడు మీరెంత మేమెంతో మా వాటా అంటున్నారు కదా. అవును, ఇప్పుడు విత్ ఇన్ ది దాంట్లో కూడా ప్రతి వాడు నా వాటా ఎంత అనేది ప్రశ్న వస్తుంది కదా. ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఇది పరిష్కారం కాదు. ఆర్థిక వ్యత్యాసాలను తగ్గించాలి. అది తగ్గించడానికి మీ దగ్గర ఏం ప్రోగ్రాం ఉంది? ఇప్పుడు ఐఏఎస్ఓడైనా లేదా క్లర్క్ అయినా వాళ్ళ జీవన విధానం ఒకే రకంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ పోతాయి. అవును, ఇప్పుడు రిజర్వేషన్ ఉంది. ఒకసారి 1956 లోపల డేట్ నాకు కరెక్ట్గా గుర్తులేదు, అంబేద్కర్ ఒక మీటింగ్ పెట్టాడు ఎంప్లాయీస్ బాంబేలో. పెట్టి ఏమన్నాడు, మీరు రిజర్వేషన్ ద్వారా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ సౌకర్యాల కోసమే చూస్తున్నారు, మీ అభివృద్ధి కోసమే చూస్తున్నారు తప్ప మీ జాతి వెనకబడ్డ జాతి వాళ్ళు ముందుకు తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. అది రికార్డెడ్. కరెక్ట్. ఇప్పుడు రెడ్డిస్ అయినా సరే ఇప్పుడు వాడు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మన సొంత చుట్టం ఉంటాడు అనుకో, వాడేదో చిన్న పని చేస్తే ఏమో మనకు తెలియదు అంటాం. మనకు తెలియని మన కులం ఎవడో వాడు ఉంటే వాడు మాకు ఇట్లా చుట్టమే అని చెప్తాం. అంటే ఏంటిది? అది బేస్ ఏంటి? వాడి యొక్క సాంఘిక హోదా కావచ్చు, ఆర్థిక హోదా కావచ్చు. ఆర్థిక వ్యవస్థ లోపల మార్పులు రాకపోతే ఈ రిజర్వేషన్ల వల్ల పెద్దగా సమాజంలో మార్పులు వచ్చి ఆర్థిక వ్యత్యాసాలు పోయి సామాజిక వ్యత్యాసాలు పోయి అందరు సమానంగా అవుతారు అనేది మాత్రం సరైనది కాదు. ఇదేమైనా ఉపశమనానికి పనికొచ్చేదే తప్ప సమాజం లోపల మౌలిక మార్పులు రావడానికి మాత్రం ఇది తోడ్పడదు. అంటే ఆర్థిక అసమానతలు అనేది ఖచ్చితంగా తొలగిపోవాలి. అంతే. అది తొలగిపోతే ఇప్పుడు నేను చెప్తాను, ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి. ఎస్సీ ఎమ్మెల్యే ఊరికి పోయినప్పుడు రెడ్డి రానియడా? ఎమ్మెల్యే రాణిస్తాడా? రాణిస్తాడు. ఎందుకు రాణిస్తున్నాడు? ఎమ్మెల్యే వాడి హోదా లేదా వాడికి వెనక ఉన్న ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంటుంది తప్ప దాంట్లో మార్పులు తీసుకురాకుండా ఈ రిజర్వేషన్ల వల్లనే సమానత్వం సాధిస్తామంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పను, అది సాధ్యం కాదు.